హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మా బావ ఇద్దరం కలిసి అయితే పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇద్దరం కలిసి వెళ్తున్నామంటే ఏదో పెద్ద మ్యాటరే ఉందని అనుకుంటున్నారా? అదేం లేదు. జస్ట్ పిల్లలకి స్కూల్ ఫీజు కడదామని అయితే ఇద్దరం వెళ్తున్నాం. అలాగే పిల్లలు ఇద్దరు ఎలా చదువుతున్నారో వాళ్ళ మిస్సును కూడా అడిగినట్టు ఉండిద్ది. అలాగే పిల్లలు కూడా చాలాసార్లు అడిగారు, మమ్మీ ఒక్కసారి స్కూల్కి వచ్చి మాకు ఏదైనా స్నాక్స్ కొనిచ్చి వెళ్ళని అయితే అడిగాడు. తని అయితే ఎక్కువ అడుగుతుంటాడు. అంటే తని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ ఆఫ్టర్నూన్ టైంలో వచ్చి వాళ్ళకి లంచ్ తినిపించేసి వెళ్ళిపోతారంట. మాకు వెళ్ళడానికి కుదరదు కదా, చాలా దూరంలో ఉంటాము, అందుకనేసి మేము వెళ్ళము. వాడు అడిగాడు కదా, వాడికి కూడా ఈ చిన్న కోరిక తీర్చేయచ్చు కదా మనం కూడా అనేసి నేను మా బావ ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. ఈరోజు బైక్ మీద వెళ్ళట్లేదు, అన్నకి ఏదో పని ఉండి అన్న అయితే బైక్ తీసుకెళ్ళిపోయాడు. ఇంకా మేమిద్దరం బస్కి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళగానే నాకు ఈ బండి కనిపించేసింది. ఈ బండి కనిపిస్తే మనం అసలు ఆగుతామా? అస్సలు ఆగం. అది ఎంత చలికాలమైనా కూడా తాగాల్సిందే. అదొక్కటి తాగేసి కామ్గా అస్సలు ఉండం కదా, మళ్ళీ ఏదో ఒకటి ఆ కడుపులో పడాల్సిందే. అందుకనేసి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే ఇద్దరం కలిసి తీసుకొని తింటున్నాం. ఏంటి మీ ఇద్దరే తింటున్నారా? పిల్లల కోసం ఏం తీసుకెళ్ళట్లేదు? అసలు పిల్లల్ని కలవడానికైనా మీరు వెళ్ళిందని కూడా అడుగుతారేమో. అయ్యో, వాళ్ళకి తీసుకెళ్లకుండా నా ఫస్ట్ వాళ్ళే, తర్వాత నేను. స్కూల్లో ఐస్ క్రీమ్స్ ఇలాంటివి తినలేరు కదా, అందుకనేసి వాళ్ళకి స్నాక్స్ లాగా తీసుకెళ్ళిపోయాము. వీళ్ళ స్కూల్ అయితే చాలా పెద్దది. మనం పేరెంట్స్ అయినా కూడా లోపలికి వెళ్ళాలంటే పర్మిషన్ లెటరే ఉండాలి, లేకపోతే అప్పుడు దాకా బయట వెయిట్ చేయాల్సిందే. పిల్లల్ని కూడా చూపించారు మనకు అసలు. వాళ్ళ మిస్ దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకున్న తర్వాత వాచ్మ్యాన్ వెళ్ళేసి తీసుకొస్తాడు పిల్లలిద్దరిని అయితే, లేకపోతే అంతవరకు ఎంతసేపు అయినా వెయిట్ చేస్తూనే ఉండాలి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము కాబట్టి వాళ్ళ మిస్ కూడా లంచ్కి వెళ్ళిపోయిందంట. వాళ్ళ మిస్ వచ్చేదాకా అయితే నేను మా బావ ఇద్దరం బయట వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ మిస్ ఎప్పటికి వస్తుందో ఏమో అనేసి ఫస్ట్ అయితే ఫీజు కట్టేసాం. ఫీజు కట్టేసే లోపల వాళ్ళ మిస్ వస్తే త్వరగా చూసేసి వెళ్ళిపోదాంలే అనేసి. దీని తర్వాత మాకు చిన్న పని కూడా ఉంది, ఆ పని కూడా కంప్లీట్ అవ్వాలి. ఈ స్కూల్ దగ్గరే లేట్ అవుతే ఎలా అనేసి ఫాస్ట్గా ఏ పని ముందు కుదిరితే ఆ పని అయితే చేసేసుకున్నాం. అసలు కలవకుండానే వెళ్ళిపోయేవాళ్ళం పిల్లల్ని అయితే. కానీ తని మరీ అడిగాడు, మమ్మీ స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను కలిసే వెళ్ళండి అనేసి. అందుకనేసి మేమిద్దరం కలవడానికే ఎంతసేపు అయినా వెయిట్. మేము స్కూల్కి వెళ్ళిన 1 అవర్కి అయితే వాళ్ళ మిస్ వచ్చేసింది లంచ్ తినేసి. అప్పుడు మా బావ వెళ్ళేసి పర్మిషన్ లెటర్ తీసుకొని వస్తే అప్పుడు వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిషిని పిలిచాడు. రిషి ఆ లెటర్ తీసుకొని వెళ్ళి వాళ్ళు తన్ని దగ్గరికి వెళ్ళేసి తని రిషి ఇద్దరైతే కలిసి వస్తున్నారు. అసలు చూడండి, మా కళ్ళు కూడా చూడట్లేదు, తలెత్తేసి కింద చూసుకుంటూనే నడవాలంట, అందుకు కింద చూసుకుంటూ నడుస్తున్నారు. ఎందుకు అలా నడుస్తున్నాం అంటే, మా స్కూల్లో రూల్ మమ్మీ, ఎవరు వచ్చినా చేతులు ఇలా వెనక్కి పెట్టేసుకొని నడవాలి, ఎలా అంటే అలా నడవకూడదు అని చెప్తున్నాడు. మమ్మల్ని చూసి చూడండి, ఎప్పుడు చూడలేదేమో, ఏదో హాస్టల్ లైఫ్ చేస్తున్నట్టు లీడ్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తున్నారు ఇద్దరు. ఇంకా పిల్లలకైతే వాళ్ళకి తీసుకొచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే వేరే పని ఉందని చెప్పాం కదా, ఆ పని చూసుకోవడానికి అయితే వచ్చేసినాం. లంచ్ టైంలో వచ్చినప్పుడు ఎట్లా అండి, ఊరికే అసలు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేది అలాగే. అందుకనేసి నేను మా బావ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. అప్పటికే బాదం పాలు ఐస్ క్రీమ్స్ అవి ఇవి తినేసి కడుపు అంతా ఫుల్ అయిపోయింది. ఇంకేం తినాలని లేదు, కానీ నేనంటే అలాగే ఉంటా, మా బావ అలాగే ఉండలేడు కదా, ఆకలికి అస్సలే ఉండలేడు. టైం టు టైం తినాల్సింది. ఇంటి దగ్గర అయినా కూడా కరెక్ట్గా వచ్చేసి ఎంత పనిలో ఉన్నా తినేసే వెళ్తాడు. అస్సలు ఆకలికి అస్సలు ఉండలేడు. మనం ఏంటి ఒక్కో పూట స్కిప్ కూడా చేసేస్తుంటాం తినకుండా, అలవాటే. మేము తిని ఒక చోట కూర్చొని వెయిట్ చేస్తుంటే మా పిన్ని కూడా వచ్చేసింది. చెప్పాను కదా ఇంకో పని ఉందనేసి, మా పిన్నితోనేనండి పని, అందుకు మా పిన్ని కూడా వచ్చేసింది. పిన్ని అంటున్నావేంటి? మీ పిన్ని అంటే ఎవరంటే మా బావ వాళ్ళ అక్క, కానీ చిన్నప్పటి నుంచి పిన్ని పిన్ని అని పిలిచి పిన్ని అనే అలవాటైంది. నిజానికి ఆవిడ మా వదిన, కానీ నేను చిన్నప్పటి నుంచి పిన్ని అనే పిలుస్తాను. అందులో మా పిన్ని వాళ్ళ హస్బెండ్ నాకు బాబాయ్ అవుతాడు, అందుకనేసి పిన్ని అనే రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూనే ఉంది చిన్నప్పటి నుంచి. నేను వదిన ఆడబిడ్డ ఇలా ఏం ఉండదు, పిన్ని అనే పిలుస్తాను. మా బాబాయ్కి పనుండి అందుకని రాలేక మా అమ్మల్ని అయితే పిలిచింది మా పిన్ని, అందుకనేసి నేను మా బావ ఇద్దరం కలిసి అయితే మా పిన్నికి హెల్ప్ చేద్దామని అయితే వచ్చాము. పని అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఊరికి వెళ్తానా? అస్సలు వెళ్ళను. ఎప్పటికో రేగుపళ్ళు కనిపించాయి, వాటిని అసలు వదిలిపెట్టకూడదు కదా, అందుకనేసి ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ 10 రూపీస్ అంటే, ఆ గ్లాస్ కూడా ఎంత చిన్నదో అసలు. మనకి నచ్చినప్పుడు ఏమైనా కనిపిస్తాయి, అవి చిన్నవి పెద్దవి అని చూస్తామో అస్సలు చూడం, ఇమీడియట్గా తినాలనిపించేస్తుంది. అవి రేగాయలు అయితే కొనేసుకొని ఉప్పు కారం కూడా వేయించుకున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి, ఒక్కటి కూడా పాడైపోలేదు, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్దామని దానిమ్మకాయలు కూడా తీసేసుకున్నాం. తర్వాత మా బావ చికెన్ పకోడీ కూడా తిందామా అనేసి చికెన్ పకోడీ కూడా తిన్నాడు. ఇంకా అంత దూరం వచ్చిన తర్వాత ఉట్టి చేతులు తేలితే అస్సలు బాగుంటుంది, అస్సలు బాగోదు.
అందుకని నా కోసం చెల్లి కోసం అయితే చిన్న షాపింగ్ చేసుకొని వచ్చాం. చిన్న షాపింగ్ అంటే అంత చిన్నగా వచ్చేసావా లేదులేండి, చెరి 3 డ్రెస్సులు అయితే తీసేసుకొని వచ్చేసాం. చాలా లేట్ అయిపోయింది అప్పటికే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.